ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఐ బ్రింగ్ అండ్ ప్రొక్లెయిమ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభువారు మీ అందరి జీవితాల్లో మేలు చేయాలని, ఉపకారాలు జరిగించాలని మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. బైబిల్ సెలవిస్తూ ఉంది, మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని. జీసస్ క్రైస్ట్ ఈజ్ సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. సదాకాలము ఒకే రీతిగా ఉన్న దేవుని మనం ఆరాధన చేస్తున్నాం కదా. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి, సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడుగా ఆయన మన పట్ల ప్రత్యక్షతను అనుగ్రహించారు. కాబట్టి ఆయన మనం స్తుతింపబద్ధులమై ఉన్నాం. అనగా సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నందుకు అతిశయపడాలి. వీఆర్ సర్వింగ్ ద లివింగ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం మనందరికీ గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చింది. మనం ఏ విధంగా ముందు కొనసాగాలో, జీవిత యాత్రలో ఎలా బ్రతకాలో ప్రభువారు అన్ని విషయాల్లో మన గొప్ప మాదిరి ఆయన ఉంచారు. ప్రతిరోజు బైబిల్లోంచి ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికమైన పునరుజ్జీవాన్ని మనం పొందుకుంటున్నాం. దేవుడు మీ అందరి జీవితాల్లో మేలు చేయాలని మనసారా కోరుకుంటూ ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని మీకు అందిస్తున్నాను. ఈరోజు వాగ్దాన సందేశాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 112వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. ఓపెన్ యువర్ బైబిల్స్ టు Psalm 112 and verse 7. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. He shall not be afraid of evil tidings, and his heart is fixed, trusting in the Lord. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండను. ఎవరు ఇతను? ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు లేదా వాడు అనే లేదా అతడు అని సంబోధించకుండా ఎవరు అంటే ప్రభువునందు ఆనందించువారు. 112వ కీర్తన మొదటి వచనంలో మనం చదివితే ఆయన ఆజ్ఞలందు అధికముగా ఆనందించువాడు ధన్యుడని లేఖనాల్లో మనం చూస్తాం. ప్రభువులో ఆనందించువాడు, యథార్థంగా జీవించేవాడు, దేవుని నీతితో నింపబడినవాడు. ఆ పై వచనాలు ఈ మాటలన్నీ ఉంటాయి. దేవుని నీతితో మనం నింపబడుతున్నామా? మన స్వనీతితో మనం ఉన్నంతకాలం దేవుని దీవెనలు పొందలేం. ఇన్ఫ్యాక్ట్ మన యొక్క స్వనీతి కార్యాలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లా ఉన్నాయని బైబిల్లో ఉంది. దుర్నీతితో నింపబడిన వారు కొంతమంది, అవినీతితో ఉన్నవారు కొంతమంది, స్వనీతితో ఉన్నవారు కొంతమంది. అయితే మనం దేవుని నీతితో నింపబడిన వారంగా మనం ఉండాలి. యేసు ప్రభు సిలువలో మనందరి కోసం మరణించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించి తన రక్తాన్ని, అమూల్యమైన రక్తాన్ని మన కోసం చిందించి ఆయన ఏం చెయ్యాలనుకున్నారంటే తన నీతిని విశ్వాసం ద్వారా మన హృదయాల్లో ఉంచాలని ప్రభు ఆశించారు. మనలో ఏ ఒక్కరు నీతిమంతులం కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని బైబిల్ చెప్పింది. నేను నీతిమంతుడండి అని అంటే నువ్వు బైబిల్ని అబద్ధంగా చేస్తున్నావని అర్థం. మనలో ఏ ఒక్కరు నీతిమంతులు కాదు. కానీ యేసు ప్రభువునందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో, పాపులు మనం గుర్తించి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన వైపు మనం తిరిగామో, దేవుడు తన నీతిని మన హృదయాల్లో ఉంచుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీతి ద్వారా మనం నింపబడ్డాం కాబట్టే మనం అంగీకరింపబడుతున్నాం. నిత్య జీవంలో ప్రవేశం మనకు ఉచితంగా అనుగ్రహించబడింది. మన నీతిని బట్టి ఏ ఒక్కరూ పరలోక రాజ్యానికి చేరలేం. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి మనలో ఉండడాన్ని బట్టి దేవుడు మనలను నిత్యరాజ్య వారసులుగా అంగీకరించారు. ఇది చాలా చాలా గొప్ప శుభవార్త. వాని హృదయము దేవుణ్ణి ఆశ్రయించి స్థిరంగా ఉంటుంది. ఎవరైతే యథార్థంగా నీతిగా దేవుని సేవిస్తున్నారో, ఆయన మాటల్లో, ఆయన వాక్యంలో ఆనందిస్తున్నారో వారు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. నీకు కష్టం వచ్చినప్పుడు ఎటు పరిగెడుతున్నావు? నష్టం వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు, అననుకూలత నీ జీవితంలో వచ్చినప్పుడు, ఒక గాలి తుఫాను నీ జీవితంలో రేగినప్పుడు ఎటువైపు పరిగెత్తాలని ఆశిస్తున్నావు? మనుషుల వైపా, అవిశ్వాసుల వైపా, లోక సంబంధ వ్యక్తుల వైపా? అమ్మ ఇలారా, నీకు ఆ చేతులు చూసో లేకపోతే గ్రహాలు చూసో నీ భవిష్యత్తు చెప్తానని ఎవరెవరు అంటున్నారు వాళ్ళ దగ్గర పరిగెడుతున్నావా? ఏది నీ విశ్వాసం? ఎవరి వైపు నీ పరుగు? ఎటు నీ గమ్యం? ఎటు నీ పయనం? వాడు యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంటాడు. దేవుణ్ణి ఆశ్రయించువారు, ఆయన ఆధారంగా చేసుకున్నారు, ఎప్పుడు స్థిరంగానే ఉంటారు. నీ బ్రతుకులో అలాంటి అనుభవం నువ్వు కలిగి ఉండగలిగితే, ఇప్పుడు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారనట వారికి ఉండే ఆశీర్వాదం ఏంటంటే వాడు దుర్వార్తకు జడియడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేనికి భయపడకుండా, ఏ విషయానికి బెదిరిపోకుండా దేవుడు తన కృపను నీ మీద కుమ్మరిస్తాడు. నిర్మలమైన
క్రైస్తవ జీవితంలో ఒక ప్రధానమైన అంశం ధైర్యంగా జీవించడం కదా. ధైర్యంతో కృపాసనం యొద్దకు చేరుదామన్నాడు పౌలు మహాశయుడు. ఒకప్పుడు మనకి ఈ ధైర్యం లేదు, భయంతో ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు మనలో గొప్ప ధైర్యాన్ని ఉంచాడు. దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మంచి ధైర్యం గలవారమై అనే మాట లేఖనాల్లో రాయబడింది. ప్రియులరా, ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుణ్ణి అంగీకరించాను అని చెప్పుకుంటూ కూడా ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడుతున్నావా? ఎవరేదో అన్నారని, నేను వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటున్నారని, లేదా నీ మీద నిందలేస్తున్నారని, అవమానకరంగా మాట్లాడుతున్నారని, నీ మీద పిటిషన్లు పెడుతున్నారని, నిన్ను తక్కువగా చేసి మాట్లాడుతున్నారని భయపడుతున్నావా? నీ గుర్తింపు లోకసమైన వాటి మీద లేదు. నీ గుర్తింపు దేవుని మీద ఆధారపడి ఉంది. ఆయన బిడ్డగా నిన్ను అంగీకరించాడు. ఆయన బిడ్డగా నిన్ను చేసుకున్నాడు. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. అందుని బట్టి నువ్వు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి ముందు తల ఉంచి నిలవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండి పర్వాలేదు. నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడని బైబిల్లో ఉంది. సింహం వల్లే ధైర్యంగా ఉంటారట. సింహం చూడండి ఎంత ధైర్యంగా ఉంటుంది అడవిలో. ఏనుగు అంత పెద్దది కాదు సింహం, జిరాఫ్ అంత పెద్దది కాదు సింహం. కానీ అది ఎందుకు మృగరాజుగా, అడవిరాజుగా ఉంది అంటే దానిలో ఉన్న ధైర్యం, దాని యాటిట్యూడ్. మన జీవితాల్లో గర్వంగా ఉండమని నేను చెప్పట్లేదు, కానీ మనందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు దేవుని కొరకు నిలబడే అనుభవంలో నువ్వు ముందుకు కొనసాగాలి. దుర్వార్తకు జడియడు. చాలా దుర్వార్తలు, చెడు వార్తలు, భయాన్ని తీసుకొచ్చే వార్తలు ప్రపంచంలో జరుగుతున్నాయి. కొన్నిసార్లు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు భయకంపితమైన వార్తలు ఎన్నో వస్తున్నాయి. టీవీ ఆన్ చేయగానే న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ అని రాగానే ఎన్నో భయం గొలిపే వార్తలు వాళ్ళు చెబుతున్నారు. అయితే మన చుట్టూ 10,000 మంది మోహరించిన మనం భయపడం. ఎందుకంటే ప్రభు మనతో ఉన్నాడు. హీఈస్ గ్రేటర్ దెన్ ఎనీబడి, హీఈస్ స్ట్రాంగర్, హీఈస్ మైథియర్. ఆయన గొప్పవాడు, ఆశ్చర్యకరుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు ఆనందిస్తూ సంతోషిస్తూ ప్రభువులో ముందుకు కొనసాగుదాం. దుర్వార్తకు జడియడు. ఈ వాగ్దానాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించండి. ప్రభువుని యేసుక్రీస్తు వారు మీ జీవితంలో అద్భుతాలు చేయనుగాక. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. మా జీవితాలను కలిగి ఉన్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దుర్వార్తకు జడియడు అనే వాగ్దానాన్ని ఈరోజు మాకు ఇచ్చావు. అవునయ్యా, మా చుట్టూ ఎన్నో చెడు వార్తలు, దుర్వార్తలు, మరణకరమైన పరిస్థితులు ఎన్నో మా చుట్టూ వినబడుతున్నాయి. కొన్నిసార్లు అవి మమ్మల్ని కృంగదీస్తున్నాయి. అయితే నీ వైపు చూస్తున్నప్పుడు గొప్ప ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. మా జీవం నీలో ఉంది, నీతో ముడిపెట్టబడి ఉంది కనుక నీకు స్తోత్రాలయ్యా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రియులందరినీ, వాగ్దాన సందేశాన్ని వింటున్న మా ప్రియులందరినీ విశేషంగా మీరు దీవించండి. గొప్ప ధైర్యంతో ప్రతి ఒక్కరిని నింపండి. నీ వైపు చూచినప్పుడు మా ముఖముల్లో, మా జీవితాల్లో వెలుగుందని నీ లేఖనం సెలవిస్తున్న రీతిగా వెలుగు సంబంధుల వలె ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.